హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈరోజు వచ్చేసి హుసేను నేనైతే జాగూర్కి అయితే పోతున్నాం ఇద్దరము. చూడండి, హుసేను నేను జాగూర్కి అయితే పోతున్నాం. ఏం జరుగుతుందో ఏమో ఇదైతే పూర్తి వీడియో అయితే తీసి పెడతా. చూడండి, నచ్చితే ఒక లైక్ అయితే చేయండి మామ. ఇప్పుడు వచ్చేసి పెట్రోల్ అయితే లేదు దాంట్లో, బండ్లో మొత్తానికి కొంచెం అయితే ఉన్నది. వచ్చేసి పెట్రోల్ బంక్ అయితే వచ్చాం. ఇప్పుడు ఒక 4 దినాలకైతే పట్టమని చెప్పినాడు బాబా. ఇప్పుడు 4 దినాల్లో పట్టుకొని మనమైతే జాగూర్కు బయలుదేరాలి. ఇప్పుడు అంతా ఫ్రీగా ఉన్నది ఇప్పుడు పెట్రోల్ బంక్ అంతా. नहीं है नहीं, 1 मिनट रुको. ఎన్ని కార్ట్లు ఉన్నాయి కానీ ఒక దాంట్లో డబ్బులు లేవు. దీంట్లో ఉంటే ఉన్నట్టు ఉండదు, దీంట్లో ఉన్నది. పత్తురా దేదో పెట్రోల్ తీసుకున్నాక పేపర్ మర్చిపోకండి. పేపర్ ఇచ్చినప్పుడు మస్తుంది ఆయన ఓరా అవలేగా. ఓ నేను చూడు బండి స్టార్ట్ చేయకుండా గేరేస్తా. ఎంత అవలే కదా ఇది, రోజే పెద్ద అవలే కదా ఇది. వచ్చేసి జాకూరుకు ఇటు పోతుంది అన్నమాట. జాకూరు వచ్చేసి ఇక్కడ వెనక వచ్చేసి ఆర్మీ వాళ్ళది అయితే ఉన్నది. ఇంకొచ్చేసి ఇక్కడ దగ్గర మాది, లోపలనే దగ్గర. ఇక్కడ వచ్చామంటే ఒక అంగడి అయితే ఉంటుంది. అంగడిని వచ్చేసి బగాల అంటారు, తెలుసు కదా మీకు. ఇంకా అవి నుంచి ఇట్నే కిందికి లోపలికి పోవాలా. హుసేన్ గాడు కొట్టించుకొని మరి నవ్వుతాడు వీడియో తీసా. నిజంగా నాకైతే చాలా అంటే చాలా భయం వేసినాము ఆ రోజు. ఫస్ట్ వచ్చేసి వేసినారు ఇద్దరు దేకూరే వేసినారు. బల్దీ వాళ్ళు వచ్చేసి కొట్టేసినారు, మొత్తం కొట్టేసినారు ఏం లేకుండా. తర్వాత వచ్చేసి ఇంకా మా బాబా అందుకు అక్కడ పోయినారు. అక్కడ కనపడవు అని చెప్పి, దూరంగా ఉన్నాయి కదా అక్కడ కనపడవు అని చెప్పి అక్కడికైతే పోయినారు. అక్కడికి పోతే వచ్చి దొంగలు కొట్టిపోయారు పాపం హుసేన్ గారిని. కొట్టించుకొని కూడా నవ్వుతున్నాడు. నిజంగా నాకైతే ఆ రోజు చూస్తానే పాపం వేస్తుంది. నిజంగా వాడిని చూస్తాను ఆ రోజు. నేను 8 సంవత్సరాలు ఉన్నాయి కదా, 8 సంవత్సరాల్లో ఏ బుద్ధి కూడా జరగలేము నిజంగా నాకు. ఆ మాదిరి నేను 3 సంవత్సరాలు ఎడారిలో ఉన్నా. 3 సంవత్సరాల నూసో ఎంతో ఉన్నా ఎడారిలో. ఏ రోజు కూడా నాకు ఆ మాదిరి జరగలే అసలు. భయం అంటే ఉంది కానీ వస్తారు, గ్యాసులు తెంకొని పోతారు, ఇట్లాంటి భయం ఉన్నింది. కానీ ఈ మాదిరి వస్తారు, కొట్టి కట్టిపెడేస్తారని మనకు తెలీదు నిజంగా. ఇప్పుడు వచ్చేసి ఎడార్లోకి అయితే వచ్చాము మనము. ఎడార్లోకి అయితే వచ్చాము. చూడండి, ఎడార్లో అయితే గాలి అయితే తోలుతుంది. ఇప్పుడు వెదర్ అయితే కూల్గానే ఉంది కానీ అన్నీ ఓపెన్ చేస్తున్నాడు హుసేన్ అయితే. వాటికి పావురాలకు అందుకు వేయాలి. ఇది వాడిని హుసేన్ గారిని దీంతోనే బాగా కొట్టింది. ఈ కట్టనే ఇది ఎంత బరువు ఉన్నదంటే అంత బరువు ఉన్నది. యానించి తెచ్చినారా కానీ కట్టా, ఇది మా కాడ లేదు. యానించి ఎత్తుకో వచ్చినారు. దీన్ని వంగిపోయేట్టు కొట్టినట్టు మామ, వంగిపోయినట్టు కొట్టినట్టు. ఏ వాలా రే హుసేన్ తుమారేగా खोलो खैमा खोलो देखेगा ये पूरा खोलो అంతా ఓపెన్ చేసి చూపిస్తా చూడు మీకు. ఇప్పుడు ఖైమాలో ఎట్ట కట్టేసినారు ఆ రోజు అని మేము ఇప్పని కూడా చెప్పాలా. ముసలోడు వచ్చి చూస్తాడని చెప్పి అట్టే పెట్టున్నాం. ఇదో చూడు ఇక్కడ కట్టేసినారు.
నేను వచ్చి వాడు ఎగ్గు పెరుక్కొని వదిలేసాడు పాపం. వదిలేసి పడిపోయినాడు. నేను వచ్చేలా కల్లాడ దీనికి కట్టేసినాడు చూడు. ఈ తాడు కూడా ఆనికి దింపు మామ చూడు. ఇంకా ఈ కుర్చీలు అయితే పగలగొట్టినారు. ఈ గ్లాసులు అయితే పగలగొట్టినారు. ఈ కుర్చీలు పగలగొట్టినారు. ఇప్పుడు వచ్చేసి ఎట్ట బిగించినాడో చూపించాడు హుసేను. ఓ క్యా రखेगा तू इधर तू क्या रखेगा रे वो हरामी ये वाला है फिर तो बाद में इधर गिलास टूटा फोन टूटा बार मकीना बारा गित्ती फूक को गित्ती ఇక్కడ కట్టేసినాడు. సెల్లు బాల కొట్టి తర్వాత మకిన కింద వేసినారంట భావన. ఈరోజు రానరా ఎవడో హుస్సేన్ నేను ఇద్దరం ఉన్నాము. ఎవరు వచ్చారో వాంచి పరేస్తాం ఇద్దరం పట్టుకొని. సార్ ఇది రాగాయ అల్హీన్ మారుతీయా. ఇక్కడికి వచ్చేసి 2 రోజులు అయింది కాబట్టి వాటికి మేత అందుకు చూసుకోవాలి మామ. అరుచున్నాయి పాపం నిజంగా మేతకు అందుకు 2 రోజులు అయింది నిజంగా. మొన్న రేత్రి తిప్పినాము, నిన్నంతా రాలా, ఈరోజు వస్తున్నాం. 2 రోజులు అయింది. అన్నీ ఓపెన్ చేయాలి ఇప్పుడైతే. రే కోలో రే హుసేన్ పూరా ఓపెన్ చేసి మొత్తం చూపిస్తాను చూడండి. కోలో పూరా అవి ఓపెన్ చేసి బయటకు వచ్చి తినడం కానీ అట్లా చేస్తూ ఉంటాయి. అందుకు కవరాలు అందుకు అది చూడు అరుచా అంది పాపం. అది నాకు తెలిసి ఈ ఎడారిలో ఈ మాదిరి అవసరం లే. వీళ్ళు ఏమంటే కావాల్సిందికి మా ముసలోడు. లేకపోతే ఏం పని అంటే చెప్పు నన్ను అడిగితే. మొత్తం వచ్చేసి ఓపెన్ చేస్తున్నాం ఇప్పుడు. కోళ్ళు కానీ ప్రతి ఒక్కటి ఇప్పుడు పావురాలు చూడు ఎట్లా వస్తున్నాయో ఓపెన్ చేస్తున్నా, పరిగెత్తున్నాయి అన్నీ. కోళ్ళు అయితే చూడండి ఎట్లున్నాయో. వచ్చే బట్ట ఇట్లా తిరిగాయి అనుకో వాటికి బాగుంటుంది. మేత లేదు కాబట్టి 2 రోజుల నుంచి. ఇప్పుడు వచ్చేసి మేత వేయాలి. ఎందుకు ఎట్ట వస్తున్నావు రే కోలా రే హుసేన్, మీ టెలిఫోన్ పక్కడేగా. దాంట్లో ఇటైతే ఉండదు ఒకటి. అదే మా జాకూర్లో మాదులు ఉంటాయి అక్కడ, అవి ఉంటాయి. ఈ వంట రూమ్ ఏంది ఎట్టపోయింది ఇది. కడ్డీ అయితే ఇరిగిపోయినారు. ఇప్పుడు వచ్చేసి వంట అయితే చేస్తాం మనం ఇక్కడ. వంట అయితే గ్యాస్ ఎత్తుకోవచ్చు ఒకటి. ఉల్లగడ్డలు అవి ఉన్నాయి, ఉల్లగడ్డలు వంకాయలు ఉన్నాయి. చేస్తాను, చేసుకొని తినేసి తర్వాత అయితే ఇంటికి పోతా. అయితే వంట స్టార్ట్ చేసి తినేసి బాగా నిమ్మలంగా కూర్చొని తర్వాత అయితే ముసలాయనకు ఫోన్ చేసి ఇంటికి పోవడము అట్లా పోవాలన్నా. వచ్చేసి ఉల్లగడ్డ అయితే చేసినాము చేద్దాం. ఇప్పుడు కడిగేసుకొని జిగిరేసి ఉల్లగడ్డ పుజ్జు అయితే చేద్దాం. ఇప్పుడు ఇన్ని ఉల్లగడ్డలు ఎందుకంటే వానికి హుసేన్ కానీ 2 రోజులు ఉంటుంది, అందుకని చెప్పేసి. ఈ కోవిడ్లో ఏంటంటే 2 రోజులు పెట్టుకోవాల్సిందే ఖచ్చితంగా. 20 రోజులు అయినా కానీ ఈరోజు తెచ్చే రేవుటికి ఖచ్చితంగా పెట్టుకోవాల్సిందే. ఇప్పుడు వచ్చేసి కూర అయితే స్టార్ట్ చేసినాము.
ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అంటే లావు పచ్చిమిరపకాయలు, ఏంటి తెల్లగడ్డలు వేసి పసుపు పొడి వేసిరంతా బాగా వేయించడంతా. తర్వాత వచ్చేసి ఇవైతే వేయాలి, ఉల్లగడ్డలు అయితే వేయాలి. గ్యాస్ అయితే ఇంటికాంచి ఎత్తుకొచ్చినాం అదే పనిగా. ఇప్పుడు మొన్న ఎత్తుకోమినాం ఇంటికి, ఈరోజు అదే పనిగా ఎత్తుకొచ్చినాం వంట చేసుకునే దానికి. వీడు బయట దేన్ని నడిచినా కానీ, కుక్కలు నడిచినా కానీ ఎవరు వచ్చినా అనుకున్నా భయపడి బయటకు వచ్చాను. ఆయన వీడు కావాల్సిందిగా రుచాడు. ఇంకా వచ్చేసి చేతికి ఏ పొడి దొరికిందంటే కన్నా ఆ పొడి ఏందో వాసన కూడా రాలా, పొడి. ఏంటంటే పొళ్ళు ఉన్నాయి ఈడ, ఆ పొళ్ళు నేస్తే కూర అయిపోతుంది, అది మాకు తెలిసింది. కారం పొడి లేదు, కారం పొడి ఉంటే ఇంకా బాగుంది. కారం పొడి ఉంటే ఇంకా బాగుంది. ఇంకా కొంచెం వాటర్ పోసి దాంట్లో వాటర్ అయితే పోతున్నాయి ఇప్పుడు. ఇది చూడండి, ఇది కూర అప్పుడే అయిపోలే, ఉడకాలి. అవి బాగా ఉడికితే కొంచెం వాటర్ పోసి ఉడికిచ్చే. వీడు ఎన్ని పెట్టినాడు సాయిగా ఒకడిగేదానికి ఎన్ని. మంట అయితే ఎక్కువ పెట్టేసి కొంచెం ఇంకా ఉడుకుతాయి. మూత పెట్టేసామంటే ఒక 10-15 నిమిషాలట సరిపోతుంది. నీళ్ళు అయితే ఎక్కువ పోసానా, ఏం కాదులే, ఆవిరైపోతాయి. దాని మీద అయితే అన్నానికి కూరకు చేసేసాము, పెట్టేసాము 2 దాంట్లకు. ఇంకా ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు అయితే అయిపోతుంది. ఇప్పుడు టైం వచ్చేసి దాదాపుగా చూసి చెప్తాను, దాదాపుగా వచ్చేసి 10 నిమిషాలు అయితే అయింది. కరెక్ట్గా 10 నిమిషాలు అయితే అయింది. తినేసారా అయిపోయిన తర్వాత మళ్ళీ మా బాబాకు ఫోన్ చేసి ఇంటికి రావాలన్నా లేదా అని అడిగి తర్వాత అయితే ఇంటికి పోతా. జాగూర్లో పని అనుకుంటాం కానీ జాగూర్లో పని చాలా అంటే చాలా కష్టము. ఏదన్నా ఇలాంటిది ఒకటి జరిగినప్పుడు చాలా పోతాయి నిజంగా తెలుసా. అందుకే ఎడారిలో పనికి వచ్చేప్పుడు కొంచెం ఆలోచించుకొని రావాలా. చుట్టుపక్కల ఖైమాలు ఇవన్నీ ఉంటే పర్లే, ఇట్టా ఒకటి ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి నిజంగా. వచ్చేసి రైస్ అయితే అయిపోయిందాము, రైస్ అయితే అయిపోయింది. సుమారుగా ఒక 5 మందికి సరిపోతుంది. ఇది వచ్చేసి కూర. దీంట్లో నీళ్ళని ఎగరకపోలేదు, ఇంకా నీళ్ళని పోసి పెట్టినా. హుసేన్ గారు వచ్చి అన్నీ క్లీన్ చేస్తున్నాడు. మన టాజ్ క్లీన్ చేయలేదు కాబట్టి అన్నీ క్లీన్ చేస్తున్నాడు అన్నీ మొత్తం. ఇక్కడ వచ్చేసి అది మెయిన్ రోడ్ అనమాట, అబ్దుల్ బే రోడ్డు. అది ఆర్మీ వాళ్ళది ఇక్కడ ఈ సైడు. ఇది వచ్చేసి జాగూర్ అన్నమాట. ఇది చూసాను కదా మామ, ఇదే మెయిన్ రోడ్డు. ఇంతకుముందు చూసాను కదా అవతల. ఇంకా ఇవన్నీ వచ్చేసి ఖైమాలు ఈ సైడు. మొన్న వచ్చింది ఆ సైడ్ నుంచి వచ్చారంట, బాగా అక్కడ కనస్తుంది కదా, ఆ సైడ్ నుంచి వచ్చారంట నా ఉడుకులు దొంగలు. వచ్చేసి ఆ ఖైమాలో ఉన్నాడు వాడు. ఆ ఖైమాలను పట్టుకొని కొట్టి అవునా సెల్లు పగలు దింగి ఆ మాదిరి చేసినారు. ఇంకా
తుమ్మ చెట్టుకు వచ్చేసి కాయ అది చూడు ఎట్ట పట్టిందో ఎడారిలో అది పూత అట్ట పట్టిందో చూడు. ఫుల్గా పట్టింది. ఫస్ట్ టైం ఈ మాదిరి చూడటం నేను. పూత ఈ మాదిరి పట్టడం ఫస్ట్ టైం చూస్తున్నా చూడు. అది ఎడారిలో వాన పడిందానా, వాన నీళ్ళు బాగా బీసుకొని వేసేసింది, ఎరగాసింది. వచ్చేసి ఈడికైతే తెచ్చుకొని తిన్నాం. బయట ఉంటే బయట కూర్చొని వెదర్ అయితే మామూలుగా లేదు మామ నిజంగా. అయితే తినేసి నేనైతే ఇంటికి అయితే బయలుదేరతా. రోజు వచ్చేసి వీడియో ఇది మామ. మీకు కన్నా నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ అయితే. ఇలాంటి మరెన్నో మంచి మంచి కంటెంట్ అయితే అందిస్తా. జాగూర్లోది కంటెంట్ కానీ, ఎడారిలోది, అదే ఎడారంటే జాగూరంగా అదే ఇళ్ళల్లో పనిచేసేది ఎట్టా ఏం కదా ప్రతి ఒక్కటి అందిస్తా. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ అదే ఆన్లో పెట్టుకోండి. కానా వచ్చాయి రే వచ్చాయి బాగున్నదంట అన్నము.